హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ అఫీషియల్. నేను మీ శ్రావణి. పైనాపిల్ అయితే తీసుకొచ్చారండి మా వారు. జ్యూస్ చేద్దామని కట్ చేస్తుంటే అస్సలు కట్ అవ్వట్లేదు అసలు. "నువ్వు ఇలా కట్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇది అవ్వదు. మనం జ్యూస్ తాగినట్టే" అని చెప్పి మా వారైతే నేను కట్ చేస్తానని ఇలా ఇవ్వమని అయితే చెప్పారు. ఇక్కడైతే మా వారికి ఇచ్చేసానండి. మంచిగా క్లీన్ చేసి అయితే కట్ చేస్తున్నారు. పైనాపిల్‌తో చాలా రెసిపీస్ అయితే చేస్తారండి. జ్యూసెస్ చేస్తారు. మీరెలా తింటారో కామెంట్ చేయండి. అండి స్కూల్ నుంచి వచ్చేసరికైతే నేను ఏదో రకంగా వాడికి స్నాక్ లాగా ఈరోజైతే ఈ ఫ్రూట్ ఇద్దామని చెప్పి ప్రిపేర్ అయితే చేపిస్తున్నాను. ఫ్రూట్స్ అనేవి మన హెల్త్‌కి చాలా మంచిది కదండీ! అందుకనైతే రోజొక ఫ్రూట్ అయితే ఇస్తున్నాను. మేమైతే పైనాపిల్‌ని ఇలా కొంచెం ఉప్పు, అలాగే కారం మంచిగా స్ప్రింకిల్ చేసుకొనైతే తింటామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? లేదంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు మిగతా హాఫ్ వచ్చేసి నేను మిల్క్ అలాగే షుగర్ యాడ్ చేసి మిక్సీనైతే మంచిగా పట్టేసానండి. మన పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఫిల్టర్ చేసుకొనైతే మంచిగా జ్యూస్ తాగేసామండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.